రామాయణంలో దశరథుడు రాముని యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల్ని, అధికారుల్ని, రాజుల్ని పిలిపించి వాళ్ళ అభిప్రాయాన్ని కోరతాడనమాట. ఏమని కోరతాడు? నేను రాముణ్ణి యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి? అక్కడుండే ప్రజలందరూ ఆనందంతో ఒకేసారి అంటారు ముక్త కంఠంతో, రాముడే మాకు రాజు కావాలి. అయితే దశరథుడు మళ్ళీ అడుగుతాడు వాళ్ళని, రాముడే ఎందుకు కావాలి అన్న ప్రశ్నకి వాళ్ళ సమాధానంగా వరుసగా కారణాలని చెప్పుకుంటూ పోతాడు. రాముడు ఎందుకు రాజు కావాలనే విషయానికి. రాముడు సత్యాన్ని, ధర్మాన్ని ప్రేమిస్తాడు. రాముడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు. రాముడు ఓర్పులో భూదేవి వంటివాడు. ప్రజల యొక్క క్షేమాన్ని తానే స్వయంగా వెళ్ళి తెలుసుకునేవాడు. వ్యసనేషు మనుష్యానం వృషం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితీవ పరితుష్యతి. ప్రజలకు గనక దుఃఖం కలిగితే, కష్టాలు కలిగితే రాముడే వాళ్ళకంటే ముందు దుఃఖిస్తాడు. ప్రజలకు గనక ఆనందం కలిగితే, సుఖంగా ఉంటే కనుక వాళ్ళకంటే ముందు ఎక్కువగా ఆనందిస్తాడు. పితేవ పరితుష్యతి. ఒక తండ్రి కుమారుని సుఖాన్ని చూసి తండ్రి ఏ విధంగా అయితే ఆనందపడతాడో, రాముడు ప్రజల ఆనందం చూసి అంతకంటే 1000 రెట్లు ఆనందపడతాడు అన్నమాట. అందుకోసం ప్రజలందరూ కోరుతారు ముక్త కంఠంతో, రాముడే మాకు రాజు కావాలని చెప్పేసి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే రామాయణంలో రాజ్య ప్రజలు రాముని ఎన్నుకోవడంలో ఉన్నంత స్పష్టత ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఒక నాయకుని ఎన్నుకోవడంలో ప్రజలకు అంతే స్పష్టత ఉందంటారా? ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి చైతన్య ధార. జై శ్రీరామ్.